వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. చూడండి, పసుపు కూడా ఎక్కువ వేసుకోకూడదు, వేడి చేస్తుంది. అన్నము నీట్గా రైస్ కడుక్కొని దానిలోనే పచ్చెనపప్పు వేసుకొని కడిగేసేసుకొని కొంచెం ఉడకబెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి అన్నంలో పసుపు పొడేసి ఉడకబెడితే ఇదిగో ఇలాగ వచ్చింది. చూడండి, ఆయిల్ వేసాం కదా, చూడండి ఎలాగుందో, ఇట్లా పొడి పొడిగా వండుకోకుండా వచ్చింది. ఇది వినాయక చవితి. చూడండి, పులిహార అండి. ఉప్పు వేసుకోండి. ఇదిగోండి మామిడికాయ, 3 కాయలు తురిమాము. అంటే మనకు పట్టిన వరకు వేసుకోవాలి, తర్వాత అంటే రాదు కదా, అందుకని 3 కాయలు తురిమి రెడీగా పెట్టుకున్నాము. ప్లేట్ పట్టు. చూడండి, ఇప్పుడు దీనిలో చూసుకొని వేసుకోవాలి. మనం తురిమాము తీసామని అంతా వేసామనుకోండి, పులుపు అయితే అస్సలు తినలేరు పిల్లలు. చూడండి, కరివేపాకు, పచ్చి కరివేపాకు చాలా బాగుంటుంది. ఇట్లా ఇది కలుపుకోవాలి. ఇలాగా తడి ఉన్నా కూడా నొక్కి పెట్టుకుంటే ఈ అన్నం అంతా లాగేస్తుంది. కొంచెం పలుగ్గా వండాం కదా, పలుగ్గానే వండాలి, లేకుంటే ముద్ద ముద్ద అయితే పులిహార బాగోదు. ఇప్పుడు ఈ రసం ఉండి దీనిలో కలిపి అన్నం బాగా అయిపోద్ది, అంటే గట్టిగా లేకుండా మెత్తగా అయిపోద్ది. చూడు, ఉప్పు పులుపు సరిపోయింది చూడు. చాలా ఉప్పు పులుపు చాలేదా, కొంచెం పడుతుంది పులుపు. ఇదంతా సరిపోయిందా? ఇదే పుల్లగా ఉంది కదా శ్రావణి, సరిపోదు. ఉప్పు సరిపోయి. దించేసి శ్రావణి, ఫస్ట్ దించి మాడిపోతుంది. ఇలా కళాయి పెట్టుకొని నూనె 3 స్పూన్లు వేసాను. చింతపండు నానే రసం బాగా హీట్ అవ్వాలి. ఇదిగోండి పచ్చిమిర్చి నేను ఘాట్లు పెట్టుకున్నాను. చూడండి, ఇదిగోండి ఘాటు, లేకుంటే మొహాన్ పడితే ఇచ్చింది. ఎండుమిర్చి ఎండుమిర్చి తీసి ఫస్ట్ ఇవన్నీ ఎండుమిర్చి ఇది బాగా నల్లగా పొట్లాల్లాగా వేగాలి, బాగా వేగాలి, లేకుంటే బాగుండదు, టేస్ట్ బాగుండదు. మాడితే అంటే మరీ నల్లగా కాదు, ఇవి ఈ రేంజ్లో వేగాలి. ఇవన్నీ దీనికి ఆవాలు, కొంచెం జీరా, ఇదిగోండి పచ్చిమిర్చి బాగా చల్లగా వేసుకోవాలి. వీటిని చల్లగా వస్తాయి పొట్లు, చల్లగా వేసుకోవాలి. ఘాట్లు పెట్టుకోవాలండి, వేసుకోవద్దు, తగిలి మొహాన్ని పడుతుంది. ఇవన్నీ బెల్లం,
ఇలా నలిపి వేసేసుకోండి. కూర తీసుకో. ఇదిగోండి కరివేపాకు. కరివేపాకే వేసి దీనిలో ఇవన్నీ వేడిగా ఇంకా తాలింపు అంతా మామూలే. చూడండి పచ్చిమిర్చి తెల్లగా ఎలాగ ఎదిగి చూసారా? పచ్చిమిర్చి చూడండి అదిగో అలాగ. జీడిపప్పు, వేరుశనగపప్పు అవి మీ ఇష్టం, వేసుకోవాలంటే వేసుకోవచ్చు. సరిపోయింది. అన్నీ సరిపోయినాయి. ఉప్పు కూడా సరిపోయిందా? ఉప్పు కొంచెం పట్టాలా, అందులో సరిపోతుంది అనుకుంటున్నా. చెప్పు. కొద్దిగా ఉప్పు, చాలా కొద్దిగా వస్తాయి. చదువుకున్నాను అయిపోయింది పట్టి పని. కొంచెం చూసారు కదండి, మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ ఇండస్ట్రీస్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.